అన్నా పెట్టక కీర్తి రాదు. పెట్టక కీర్తి రాదు అంటే నువ్వేమన్నా ఎవరికైనా దానం చేస్తేనే కీర్తి వస్తుంది. పెట్టక కీర్తి రాదు. రాదు. నువ్వు ఎట్లా దానం చేయకపోతే కీర్తి రాదు. 100 మంది వస్తారు, పెడతాం కాబట్టి వస్తారు. అది తప్పేం లేదు. అది పెట్టక కీర్తి రాదు. వీరు తింపక తిన్నకు బుద్ధి రాదు. వీరు తింపక తిన్నకు బుద్ధి రాదు. పిల్లగాడు ఉన్నాడు అనుకో బెదిరియకపోతే శిక్షించకపోతే బుద్ధి రాదు. ఓకే ఓకే. నా దిట్టక వాదు లేదు అన్నా. ఒకటి తిట్టిందనుకో మనం తిడితేనే ఎదురు తిడితేనే వాదన వస్తుంది. లేకపోతే రాదు. వాడు తిట్టినప్పుడు మనం తిట్టకపోతే వాదన లేదు. తిడితేనే వాదన వస్తుంది. అంటే తిట్టకపోవడమే బెస్ట్. అంటే వాదన రావద్దు. అంటే గొడవలు కత్తులతో ఓడుచుకోవద్దు. అంటే మనము గమ్మున కూర్చోవడమే కరెక్ట్. నా దిట్టక వాదు లేదు. నాకు వీరుల వైరుల సంగరంలో నీవు నేనే కాదు, రాజులు చక్రవర్తులు జంతువులు దారాలు ఎవరైనా సరే, ఎవరైనా అంతే, ఎవరైనా సరే అటువంటి వాళ్ళు కూడా యుద్ధాలు అయితే ఎందుకోసం అంటే యుద్ధానికి వచ్చిందంటే వీడు కూడా యుద్ధానికి పోతాడు, చచ్చిపోతారు అందరూ. వాడు యుద్ధానికి వచ్చినట్టు సపరేదాకా కూర్చుంటే వాడు కొట్లాడి సపరేదాకా వెళ్ళిపోతాడు. సంగారంలో ముట్టక భూమి లేదు. ముట్టక అంటున్నట్టు దున్నకపోతే చేయకపోతే భూమి లేదు. పంట పండి ఎంత ఉన్నా దండిగే. అవును, దున్నకపోతే ఎంత భూమి ఉన్నా దండిగే. తగు పుత్రుడు పుట్టక ముక్తి రాదయా అన్నా. ఏంటంటే తగినటువంటి యొక్క పుత్రుడు పుట్టకపోతే తండ్రి ముక్తి లేదట. సరి అయిన కొడుకు వారసత్వం లేకపోతే తండ్రికి ముక్తి లేదు. తండ్రికి ముక్తి లేదు. పట్టపు రాజులైనది పద్ధతి పెమ్మయ సింగదీమని చెప్పండి. నీకు నాకు అని కాదు, పట్టపు రాజులైనా సరే చక్రవర్తులైనా సరే ఎవరైనా సరే వారసత్వాన్ని నిలబెట్టే కొడుకు పుడితేనే ఆ తండ్రికి సంతోషం. తన ఊరి తపస్సు బలమును. తన ఊరి తపస్సు బలమును. తపస్సు బలమును. ఓకే. తన ఊరి తపస్సు బలమును. తన తేరెటి చెట్టు మందు. అది అంటే నీ తేరెట్లో పెంచుకున్న చెట్టు ఎంతో మందుకు పనికొస్తుంది. అవును, అదే కాదా అని అంటాం మనం. అవును, దానికి విలువ లేదు. కానీ బయటోడికి తన ఊర్లో ఒక తపస్వి ఉన్నాడు, మంచి జ్ఞానుడు అంటే ఊర్లో తెలియదు, బయటోడికి తెలుస్తుంది. నాదినే కదా సంగతి వాళ్ళ నా సంగతి అర్థం కాదు, బయట వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు బయట వాళ్ళకి సంగతి వాళ్ళ పరకు అదే. ఏమి అభిప్రాయం అంతేనా? కరెక్ట్ చెప్తుంది. ఇది పాయింట్ మనకు నాకు కనెక్ట్ అయింది. ఇప్పుడు పెట్టక కీర్తి రాదు. మీరు తింపక తిన్నకు బుద్ధి రాదు. తాదిట్టక వాదు లేదు. తగు వీరుల వైరుల సంగరంబులో ముట్టక భూమి లేదు. తరుపుతుడు పుట్టగా ముక్తి రాదయా. పెట్టకు రాదు పద్ధతి పెమ్మయ్య. ఇది ఎవరన్నా రాసి ఇది ఎవరు? ఎవరు పెమ్మయ్య అని ఎవరు? పెమ్మయ్య కుమారుడు ఆయన సింగరీమన్ రాసిన. సింగరీమన్ ఎప్పటిదన్నా ఇది? ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం. అంజాదా ఎన్ని వందల సంవత్సరాల క్రితం? 200 సంవత్సరాలు. ఎక్కువైంది, అంతకంటే ఎక్కువనే ఉంటుంది. ఎవరు? సింగరీమని అనేటువంటి వాళ్ళు. సింగరీ ఇవి దొరికాయి చాలా. ఇప్పుడు దొరికాయి దేవుడికి. ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరికి ఇదంతా కంప్యూటరిజం అయిపోయింది. ఇప్పుడు ఆయన రాసిన అట్నే ఉంటుంది. ఆ తాగుబోతు కథ చెప్పింది ఎవరన్నా? అది నువ్వు చెప్పినావా? ఇంకెవరో చెప్పినా? అది ఎవరది? సభా అక్బాని. సభా అక్బాని అంటే ఎవరు? సభా అక్బాని ఆయన ఒక కవి. అచ్చా, ఒక కవి. సభా ఎప్పటిది? ఆయన ఎప్పటిది? ఇది ఆయనది వాళ్ళ సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు? 800 సంవత్సరాలు. అదొక కవి మొత్తం మీద. అంటే కవులు చెప్పింది ఓకే. అదే అది కాదన్నా, స్టైల్ నీ ఒరిజినల్ స్టైల్. ఆ రోజు ఏమన్నారు? ఏం చర్చ చేసినాం మనం? ఆ రోజు పద్యం మాట్లాడే చర్చ చేసినాం. తాగుబోతాల మళ్ళీ నువ్వు వాడన్నా? మళ్ళీ చెప్పాను. నేను చెప్పాను మళ్ళీ
जिए तो जिया जिंदगी में आया मैंने जिंदगी में आया मैंने जिए तो जिया मैंने జియా తో జియా మైనే అంటే ఏందన్నది నేను ఆ, వచ్చిన జిందగీలో భూమి మీదకి వచ్చిన వచ్చిన ఎందుకోసం అంటారంటే ఆ, బతకడానికి భూమి మీదకి వచ్చిన ఓకే అంతవరకు ఆ, కిస్మత్ మే లిఖా పియే తో పియా मैंने కిస్మత్ మే లిఖా హై పియే తో పియా మైనే అంటే ఓకే అంతే ఆ, అంటే గొంతులో ఉంటే రాసుకొని కిస్మత్ మే లిఖా తో పియా పియా కిస్మత్ మే రాసి ఉంటే తాగేది ఉంటే రాసి ఉంటే ఓకే తాగిన अगर मैंने पिया तो आपका लिखा गलत हो जाता అచ్చా తెలుగులో చెప్పాను నువ్వే ఒకవేళ నేను ఆ, తాగకుంటుంటే నువ్వు రాసినటువంటి తప్పైపోతుంది రాత రాసింది తప్పైతుంది అందుకోసమే తాగుతున్నా అది కూడా లేకపోతే తాగకుంటుంది తాగకూడదు. आपको लिखा को निभाया खता के क्या किया ఆపు आपका लिखा को निभाया खता क्या किया తెలుగులో నువ్వే చెప్పాలి ఈ రాత్రి నేను ఏదైతే ఉందో అది తాలిం చేసి నేను ఆ విధంగా నడుచుకున్నాను ఓకే రైట్ अगर मैं ना पिया तो आपका लिखा गलत हो जाता ఓకే రైట్ आपको लिखा తాగకపోతే నీ రాత నువ్వు రాసిన రాత తప్పైతుంది కాబట్టి తాగగా తప్పలేదు రైట్ आपको लिखा को निभाया कथा क्या किया मैंने తప్పు నాదేం లేదు రాతదే తప్పు రైట్ చలో ఇది అయిపోయింది ఇది